నా శరీరాన్ని భుజించేవాడు నా మూలమున జీవిస్తాడు అని చెప్పేస్తాను అంటూ ఉన్నాడు. ఎవరైనా ఇంటే ఆలోచిస్తారు, ఎలా ఒక మనిషి మరొక మనిషిని చంపుకొని ఆయన శరీరాన్ని భుజిస్తాడు, ఆయన యొక్క రక్తాన్ని చంపుకొని ఎలా త్రాగుతాడు అని చెప్పేస్తాను అంటూ ఉంటాడు. మనుషుల యొక్క శరీరాన్ని భుజించేటటువంటి వాళ్ళని, రక్తాన్ని త్రాగేటటువంటి వాళ్ళని నరమాంస భక్షులు అని చెప్పేసాను అంటూ ఉన్నారు. ఇప్పటికి కూడా కొన్ని ప్రదేశాల్లో ఇలాంటి జనాలు జీవిస్తూ ఉన్నారు అంటూ ఉన్నారు. మరి క్రీస్తు ప్రభు ఈనాడు నా శరీరాన్ని మీరు భుజించాలి, భుజిస్తేనే మీరు జీవిస్తారు అంటూ ఉన్నారు. అంటే నిజంగా మనం ఆయనని చంపుకొని తినాలా? ఆయనని చంపి ఆయన యొక్క రక్తాన్ని మనం తాగాలా అంటే కానే కాదు. కానీ చూడండి, మనం కొన్నిసార్లు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. అమ్మ ఆకలవుతుంది, నాకు బాగా ఆకలవుతుంది అని చెప్పేసి అమ్మడబడ్డప్పుడు తల్లి తండ్రి అంటూ ఉంటారు, మరి నన్ను చంపుకొని తినరా అని చెప్పేస్తాను అంటూ ఉన్నా. అంటే వెంటనే చంపుకొని తింటామా అంటే కానే కాదు. కానీ ప్రతిరోజు దివ్య పూజా బలిలో మనం చేస్తూ ఉన్నది ఏమిటి అంటే క్రీస్తు ప్రభుని ఆ దివ్యపీఠం మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయన యొక్క ఆత్మను పంపేసి ఆ కప్పద్రాక్ష రసాలని ఆ ప్రభు యొక్క శరీర రక్తాలుగా మలచి వారిని త్రుంచి పంచుకొని మనందరం కూడా భుజిస్తూ ఉన్నాము. కడరాత్రి భోజనం నాడు ఆయన చేసింది అదే. ఆ యొక్క రొట్టెని, ఆయన యొక్క రసాన్ని ఆయన యొక్క శరీరంగా రక్తంగా మలచి మనందరికీ ఇచ్చాడు. అంటే ఆయన శరీరాన్ని మనం భుజిస్తూ ఉన్నాం, ఆయన రక్తాన్ని మనం నిజంగా పానం చేస్తూ ఉన్నాము. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, నేను జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధి జీవితాన్ని ఇవ్వడం కోసమే వచ్చాను అంటూ ఉన్నాడు. నా శరీరాన్ని భుజించేవాడు, నా రక్తాన్ని పానం చేసేవాడు కలకాలం జీవిస్తాడు అని చెప్పేసాను అంటూ ఉన్నాడు. ఎలా అంటే శరీరంతోని జీవిస్తాడు, ఆత్మతోని నిత్యము కూడా జీవిస్తాడు అని చెప్పేసాను అంటూ ఉన్నాడు. మరి మనం ప్రతి దివ్య పూజా బలిలో ఆయన యొక్క శరీరాన్ని భుజిస్తూ ఉన్నాం, ఆయన రక్తాన్ని పానం చేస్తూ ఉన్నాం. ఏ విధంగానైతే మనం పండ్లు తిన్నప్పుడు, ఆహారాన్ని భుజించినప్పుడు అవి జీర్ణమై మన శరీరంలో భాగమై మనకు రక్తంగా మారి మనకు శక్తిని, బలాన్ని ఇస్తూ ఉన్నాం. ఆ బలాన్ని పొందినటువంటి వాళ్ళమై మనం మాట్లాడగలుగుతూ ఉన్నాం, తిరగగలుగుతూ ఉన్నాం, అనేకమైనటువంటి పనులు చేయగలుగుతూ ఉన్నాం, బరువులను ఎత్తగలుగుతూ ఉన్నాం. అంటే అవి మన శరీరంలో భాగమై మనకి శక్తిని, బలాన్ని ఇస్తూ ఉన్నాయి. మరి క్రీస్తు ప్రభుని దివ్య సప్రసాద రూపంలో స్వీకరించినప్పుడు ఆయన కూడా మనలో భాగమవుతూ ఉన్నాడు. అంటే ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ మనకు కూడా రావాలి. ఆయన మాట్లాడే విధంగా మనం మాట్లాడాలి, ఆయన చేసినటువంటి పనులు మనం చేయగలగాలి, ఆయన జీవించినటువంటి విధంగా మనం జీవించగలగాలి. ఎలా అంటే ఆయనలా ప్రార్థించగలగాలి, ఆయనలా ఇతరులకు సహాయం చేయగలగాలి, ఇతరులను క్షమించగలగాలి, ఇతరులని ఆదరించగలగాలి, అందరినీ హక్కున చేర్చుకోగలగాలి. అప్పుడు క్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు మనలో భాగమైనటువంటి వాళ్ళం అవుతాం. మరి ఒక్కసారి మన ఆలోచన చేద్దాం. ప్రతిరోజు ఆ ప్రభువుని స్వీకరిస్తున్నటువంటి మనలో ఆయన భాగమైపోయాడా? ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు మనకు అలవాటుకు చేసుకున్నామా, అలవర్చుకున్నామా, ఆచరిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. అలా ఒకవేళ మనం జీవించినట్లయితే ఆ ప్రభువుని కోరుకుందాం. ప్రభువా, నేటి నుండి నాలో భాగమవుతున్నటువంటి నీవు నన్ను ఉపయోగించుకో అని ప్రభువుని కోరుకుందాం. ఆయనలా మాట్లాడే వరాన్ని, ఆయనలా జీవించే వరాన్ని, ఆయనలా పాటుపడేటటువంటి వరాన్ని ఇవ్వమని కోరుకుందాం. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నాడు, నీ స్నేహితుల కొరకు ప్రాణం ఇచ్చేటటువంటి వానికంటే నిజమైనటువంటి స్నేహితుడు మరొకడు లేడు అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. ఈ లోకానికి మనం క్రీస్తు సాక్షులుగా జీవించుదాం. అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక.